అరే పొట్టి నా కొడుక, అది నీకంటే బాగుంటుంది కదరా, దానికి నువ్వేడా అంతవరా? చూసినావు కదా, సీరియస్గా చూసుకుని వెళ్ళిపోయింది. ఎలాగోలా చూసింది కదరా. మురుగుంటలాంటి మార్కెట్లోకి ముచ్చల్లాంటి అమ్మాయి వచ్చింది. ఎలాగైనా ఈ అమ్మాయిని ఫ్లాట్ చేసి నా ఫ్లాట్కి తీసుకెళ్ళిపోవాలి. అమ్మాయి వాళ్ళు గుంటాయి, వెయిటింగ్, ఐ ఆమ్ కమింగ్. ఓరు 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 మరీ అంత గోక్కోకు, మట్టి ఊడిపోయి 3 ఎకరాలు మొత్తం తడిచిపోద్ది. ఒరే ఎక్కడికరా బాబు? అక్కడ నేను తీసుకొచ్చింది టమాటాలు కొన్నానుగా, నాకు వద్దురా బాబు. ఒరే నాకు వద్దానా, నాకు వద్దానా, టేస్ట్ చూపించిన నేను కొన్నా, నాకు వద్దురా బాబు, నీకు దండం పెడతాను. ఒరే నీతో మావులు కూడా రండి, నువ్వు పదరా పుట్టాడు, పద. ఒరే నువ్వు కొట్టడమేవో కానీ మార్కెట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తినిపించేస్తున్నావు. ఐ లవ్ యూ. రేపు పుట్టాడు, పద. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, టెల్లమ్మి చెప్పరా. ఏంటి ఆ గుంట కోసమే కదా? మార్కెట్ అన్న తర్వాత వారానికి ఒకసారి వస్తుంది, గుంట అన్న తర్వాత వారానికి ఒకసారి వస్తుంది. దానికే నువ్వు అలా ఫీల్ అయిపోతే ఎలారా? ఈ వారానికి నాకు వదిలేరా, లేదా దెబ్బలు తినేస్తారో. గుంటను పడేద్దామంటే దేనికి పనికి రాకుండా పడేసాడేంటి?
రోజు ఒకడు వెంట పడేవాడు. ఓ ఆ పొట్టోడా? నిన్నే ఆలోచించేలా చేశాడంటే పొట్టోడు గట్టోడేనే. పద. ఈ రోజు ఎలాగైనా మనసులో మాట చెప్పియాలే. మనసులో మాట చెప్పకపోతే గుండెలో భారం తగ్గట్లే లేదు. ఏంట్రా ఒళ్ళు బరివెక్కిపెట్టి తిరుగుతున్నావు అటు ఇటు? నన్ను ఏమనకండ్రా, మనసులో మాట చెప్పేద్దాం అనుకుంటున్నాను. నీ మనసులోని మాట అమ్మాయి చెప్పగానే నలిసి పడలేదు. ఇంకా మేమేంద్రా అనేది? ఏంటిది? రోజ్, అదే ఎందుకు? ఐ లవ్ యూ. నువ్వు నాకు సరిపోవు. నేను చెప్పింది నీ హైట్ గురించి కాదు. నీ లవ్ సిన్సియర్ కాదు. అందరిలానే 3 రోజులు వెంటపడ్డావు, 4వ రోజు ప్రపోజ్ చేసావు. నీ టాలెంట్ మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేస్తానని డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేస్తావు. నా ప్రేమను ఒప్పుకుంటామని ప్రపోజ్ చేయలేదు. నేను ప్రేమిస్తానని నీకు తెలియపరచడానికే వచ్చాను. తిరిగి ప్రేమిస్తావో లేదన్నది నీ ఇష్టపైన ఆధారపడి ఉండదు. నాకే తెలియకుండా నా ప్రాణంలో ప్రాణమైపోయావు. నీ పరిచయం నా మనసుని తాకిన మరుక్షణం నుంచి నా జీవితంలో ప్రతి క్షణం నీతో గడపాలనుంది. పగలు రాత్రి నా మనసు నువ్వే కావాలని కోరుకుంటుంది. ఎందుకో తెలీదు నాకు పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి అంటే నీ ఊపిరే నా శ్వాసగా, నువ్వే నా ప్రపంచంగా, నువ్వు లేని జీవితం శూన్యం. చివరి శ్వాస ఆగే వరకు నీపై నా ప్రేమ చావదు.